హాయ్ హలో గుడ్ మార్నింగ్. నేను మీ రవికుమార్. ఈవేళ శ్రీకాకుళం జిల్లా వార్తల్లోకి వెళ్ళే ముందు సాక్షి ఈనాడులో వచ్చిన హెడ్లైన్స్ ఒకసారి. సాక్షిలో ట్రంప్ వచ్చాడు, జన్మతః పౌరసత్వం రద్దు చేస్తూ ట్రంప్ మిగతా దేశాల నుంచి వెళ్ళిన అంటే ఇంకా ద డెవిల్ లైస్ ఇన్ ద డీటెయిల్స్ అని పత్రం ఏముందో ఇంకా సరిగ్గా మనకి తెలియలేదు. అయితే వివరణాత్మకంగా ఇంకెవరు సరిగ్గా పూర్తిగా రాయలేదు. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ గుడ్ బై డ్రగ్ గ్యాంగులపై ఉగ్రవాద ముద్ర, వలస నేరగాళ్లకు మరణశిక్ష, ప్యారిస్ ఒప్పందం నుంచి వెనక్కి, మద్దతుదారులకు క్షమాభిక్ష, పదుల సంఖ్యలో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకాలు, అక్రమ వలసదారులను బయటకు పంపించాలని స్పష్టీకరణ, టిక్టాక్పై 75 రోజుల నిషేధం ఎత్తివేత. ఇంతకుముందు ఆయన టిక్టాక్ నిషేధిస్తామంటూ ప్రకటించిన ఆయన ఈవేళ టిక్టాక్ మీద నిషేధం ఎత్తేసాడు. ఆ టిక్టాక్ సీఈఓ కూడా ఆయన ప్రమాణ స్వీకారానికి వెళ్ళాడు. ఈయన ప్రమాణ స్వీకారంలో ఒక ఇదేంటంటే గొప్పతనం, జనరల్గా అందరూ విదేశాల ప్రధానులని, రాష్ట్రపతులని, ప్రెసిడెంట్లని పిలుస్తారు. కానీ ఈయన దేశ విదేశాల కార్పొరేట్ సంస్థల అధినేతలను పిలిచాడు. అది ఈయన ప్రమాణ స్వీకారం గొప్పతనం. అందుకే ఇక తన మద్దతుదారులు మొన్న క్యాపిటల్ భవనంపై దాడి చేశారు కదా గత ఎన్నికల సమయంలో. బైడెన్ గెలిచిన తర్వాత దాదాపు 1500 మంది మీద అప్పటికి ప్రభుత్వం కేసులు పెట్టి చాలామందికి శిక్షలు కూడా వేస్తే వారందరి శిక్షల్ని, ఆ కేసుల్ని ఈయన ఒక సంతకంతో రద్దు చేశాడు. ఇక డొనాల్డ్ ట్రంప్ ఆర్డర్లకు కోర్టుల్లో సవాళ్ళు ఎదురయ్యే అవకాశం ఉంది అంటున్నారు. ఇది చూడాలి. ఇక మన రాష్ట్రానికి సంబంధించిన విషయానికి వస్తే మళ్ళీ త్రిసభ్య కమిటీకే కృష్ణా జలాల పంపకాలను మళ్ళీ త్రిసభ్య కమిటీలకే ఇచ్చింది. ఇక తెలంగాణ పట్టుబడుతున్నట్టు 50-50 ఇవ్వడానికి ఏపీ నిరాకరించింది అంటూ ఒక కథనం రాసింది. ఇక మొన్న దసరా సమయంలో సంక్రాంతి సమయంలో రిలీజ్ అయిన సినిమాల నిర్మాతల ఇళ్లపై అంటే దిల్ రాజు అలాగే పుష్ప 2 నిర్మాతలు ఇళ్ల మీద నిన్న ఐటీ అధికారులు దాడి చేశారు. యలమంచిలి రవిశంకర్, నవీన్ అలాగే దిల్ రాజు ఇళ్లపై ఏకకాలంలో 8 చోట్ల దాడి చేశారంట. 55 మంది బృందాలతో దాని నుంచి ఒక కథనం రాశారు. ఇక జిల్లా వార్తల్లోకి వెళ్తే సాక్షిలో ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. నిన్నే పీపుల్స్ పల్స్ సంస్థ భోజనం బాగోట్లేదు అన్నా క్యాంటీన్లో అంటే ఇచ్చిన తర్వాత ఈవేళ సాక్షి ఈ కథనాన్ని అంటే అన్నా క్యాంటీన్లో పరిస్థితి అంటూ కథనం రాసింది. సాంబార్ మున్సిపల్ కమిషనర్ నడిపేన రామారావు దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అన్ని క్యాంటీన్ల కోసం అధికంగా డబ్బులు ఖర్చు చేస్తుంది, నాణ్యత ప్రమాణాలు పాటించాలి, మంచినీరు, శానిటేషన్, విద్యుత్ సౌకర్యం ఉండేలాగా నిర్వాహకులు చూసుకోవాలంటూ రుచి లేని ఉప్మా సాంబార్ అంటూ ఆయన నాణ్యత లేని సాంబారు, రుచి లేని ఉప్మా అంటూ ఒక కథనం రాశారు. ఇది ఈనాడు కూడా రాసింది. ఇక రబీ పిలుస్తుంది పేరుతో వరి సాగు పనుల్లో అన్నదాత బిజీగా ఉన్నాడు. ఈ సీజన్ నీళ్లు గట్ట అందుబాటులో ఉన్నాయి, కాస్త బాగానే ఉంటాయని ఆశిస్తున్నారు. అమలాపురం కోనసీమ చిత్రకళా పరిషత్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన 35వ అంతర్జాతీయ చిత్రకళా పోటీల్లో లావేరు మండలం మురపా గ్రామానికి చెందిన రామ్ ప్రతాప్ వేసిన బ్లాస్మింగ్ హార్మోనీ చిత్రానికి చిత్రకళా బ్రహ్మోత్సవ అవార్డు లభించింది. ఇది మన శ్రీకాకుళం వాసి కాబట్టి అభినందనలు తెలుపుతూ ఒక కథనం రాసింది. అలాగే ఆధార్ స్పెషల్ డ్రైవ్ అంటూ పైడిమేవరం, జేఆర్పురం, పాతర్లపల్లి, కొండములగం గ్రామ సచివాలయాలు ఆధార్ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఆధార్ అప్డేట్ ఈ మధ్య అన్నిటికీ కావాలి కాబట్టి చేయించుకోండి అని. ఇక విస్తృత తనిఖీలు, జిల్లాలో గంజాయి విస్తృతంగా దొరుకుతుందని ఉన్న సమాచారం మేరకు చాలా చోట్ల ఈ డ్రగ్ కుక్కల్ని పట్టుకొని లేదా ఫిజికల్గా చాలా చోట్ల పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. ఈ సందర్భంగా లావేరు మండలంలో కూడా తనిఖీలు చేస్తున్న విషయం వార్తల్లో వచ్చింది. ఇక గిరిజన యువతకు శిక్షణ ఇవ్వడంతో శిక్షణ కంపల్సరీగా అంటూ మా శిక్షణ సంస్థ ప్రారంభించిన సమయంలో ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ రమణ గారు మాట్లాడుతున్నారు. గిరిజన యువతకు అన్ని విషయాల్లో ఉపాధి హామీ, పీఎం కిసాన్, ఎన్పిసిఏ లింక్, 6 స్టెప్ వాలిడేషన్తో పాటు 16 రకాల డాక్యుమెంట్స్ వివరాలు తెలియజేశారు. బ్రెడ్స్ ప్రెసిడెంట్ పాల్గొన్నారు స్వచ్ఛంద సంస్థ. అలాగే ఇంటి వద్దనే ధృవీకరణ పత్రం అంటూ అస్వస్థతతో కదలేని స్థితిలో ఉన్న విశ్రాంతి ఉద్యోగులకు కుటుంబ పింఛన్లు నేరుగా వాళ్ళ ఇళ్ళకే వెళ్ళే వార్షిక జీవిత ధృవీకరణ పత్రాలు అందించే కార్యక్రమం స్థానిక విశ్రాంతి ఉద్యోగుల సంఘం
మంగళవారం ఆ కార్యదర్శులు అందరూ పూనుకున్నారు. ఇళ్లలో ఉన్న వాళ్ళు ఇళ్ళకి వెళ్ళి వాళ్ళకి లైఫ్ సర్టిఫికెట్లు అందజేశారు. ఇది మంచి కార్యక్రమం. ఇక సారవకోట మండలం కేంద్రంలో కేజీబీవీ పాఠశాల ఏర్పాటు చేసిన సోలార్ పలకలు పనిచేయట్లేదు, వృధాగా మూలపడి ఉన్నాయి, ఎందుకు పెట్టారో తెలియదు అన్నట్టు ఒక కథనం. అలాగే ప్రమాదపు మలుపు అంటూ ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఆమదాలవలస నుంచి పురుషోత్తపురం వెళ్ళే దారి ఈ రైల్ గేట్ పక్క నుంచి ఉంటుంది. దాదాపు ఒక 2 కిలోమీటర్ల పాటు కొండల్లో మధ్యలో అనమాట. మీకు ఏదో హర్రర్ మూవీ నైట్ టైం తీస్తే ఒక హర్రర్ మూవీ లాగా ఉంటుంది, లేదా పట్టపగలు తీస్తే ఏదో కౌబాయ్ సినిమా చూసినట్టు ఉంటుంది. ఆ సీక్వెన్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చాలా ప్రమాదకరమైన మలుపులు. రాత్రిపూట దొంగతనం, గతంలో చాలా భయంకరమైన దొంగతనాలు, హత్యలు జరిగేవి ఆ చోట్ల. పాతకాలం ఒక 20-30 years బ్యాక్ సంగతి నేను మాట్లాడుతున్నాను. కానీ దారి వెళ్ళినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, భయం కూడా వేస్తుంది. ఈ మలుపులు దీనివల్ల ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. రోడ్డు వెడల్పు చేసేదానికి కూడా అవకాశం చాలా తక్కువ ఉంటుంది అక్కడ. ఇక తవ్వేసి వదిలేశారంటూ కొత్తూరు మండలంలో పనవ కాలనీ వద్ద నిత్యం రద్దీగా ఉండే రోడ్డు, ఆ రోడ్డునేమో తవ్వారు, ఆ గోతులనేమో అది జస్ట్ మట్టి పోసి వదిలేశారు. యువత నుంచి అవతలకి పైపులు వేయడం కోసం దేనికోసం తవ్వారు అనమాట. దాని మీద వాళ్ళు గొడవ చేస్తూ ఒక కథనం రాశారు. ఇక పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్రం మొత్తం మీద ఈ పశువులకు సంబంధించి వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ 15 రోజుల పాటు ఉంటుంది, నెలాఖరు వరకు దాదాపు. సో దీని మీద ప్రతిరోజు ఒక కథనం రాస్తున్నారు. ఏ గ్రామాల్లో, పంచాయతీల్లో, మండలాలు ఎక్కడ పడితే అక్కడ జరుగుతూనే ఉన్నాయి. దానికి సంబంధించిన కథనాలు రాస్తున్నారు. ఇది నిజంగా రైతులందరూ, పాడి రైతులు అందరూ వినియోగించుకోవాలి. అలాగే 24న సుకన్య సమృద్ధి యోజన మేళాని కేంద్ర ప్రభుత్వం పోస్ట్ ఆఫీసుతో చిన్నపిల్లల కోసం, ముఖ్యంగా ఆడపిల్లల కోసం ఒక పథకం పోస్ట్ ఆఫీస్ ప్రారంభించింది. మహిళలు అంటే ఆడపిల్లలు 10 ఏళ్ళలోపు 11 ఏళ్ళలోపు పిల్లల కోసం ఈ స్కీమ్. వీళ్ళు 18 ఏళ్ళు 21 ఏళ్ళు నిండే టైంలో తీసుకోవచ్చు. ఇంటర్ వస్తే ఆ ఇంటర్ సమయంకి వచ్చేటప్పటికి అందులో నిల్వ చేసుకున్న సొమ్ములో 50% తీసుకోవచ్చు. అలాగే అమ్మాయికి పెళ్ళి అవడానికి ఒక 3 నెలల ముందు కానీ, లేదా నెల ముందు కానీ, లేదా పెళ్ళి అయిన తర్వాత 3 నెలల తర్వాత కానీ ఆ స్కీమ్ రద్దు చేసుకోవచ్చు. దాని గురించి స్పెషల్ డ్రైవ్ మొదలుపెట్టారు. దాని గురించి ఒక కథనం. అలాగే ఎమ్మెల్యే స్వగ్రామంలో బాలికపై లైంగిక దాడి అంటూ ఒక కథనం. ఇది నిందితుడికి పోలీస్ స్టేషన్లో రాత మర్యాదలు. ఎమ్మెల్యే ఎన్నేశ్వరరావు స్వగ్రామంలో బంటుపల్లిలో 8 ఏళ్ళ బాలికపై అదే గ్రామానికి చెందిన ప్రసాద్ అనే 23 ఏళ్ళ యువకుడు లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెళ్లి చూసింది. బాలికకు తీవ్ర రక్తస్రావం కావడంతో కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చి సోమవారం జేఆర్పురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందించారు. బంటుపల్లి ప్రభుత్వ పాఠశాల 4వ తరగతి చదువుతుంది. చిన్నతనం, అమాయకత్వం వల్ల ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు డీఎస్పీ సిహెచ్ వివేకానంద దర్యాప్తు చేశారు. జేఆర్పురం ఎస్ఐ ఎస్ చిరంజీవి యువకుడిపై మంగళవారం పోక్సో కేసు నమోదు చేశారు. నిందితుడు ప్రసాద్ను పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లగా అక్కడ రాజమర్యాదలు జరిగినట్లు సమాచారం. కాగా ఎమ్మెల్యే ఈశ్వరరావు స్వగ్రామంలోని ఇటువంటి దారుణం జరగడం సంచలనంగా మారింది. ప్రసాద్ బంటుపల్లి పంచాయతీలో యునైటెడ్ బేవరేజ్ పరిశ్రమలో నిందితుడు ప్రసాద్ యునైటెడ్ తిరుపతి రెడ్డి పరిశ్రమలో తిరుమారెడ్డి సతీష్ అనే కాంట్రాక్టర్ వద్ద ఎన్ఎంఆర్గా పనిచేస్తాడు. అంటే డైలీ లేబర్. ఎన్ఎంఆర్ అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే వీరిద్దరూ యూపీ పరిశ్రమలో పాగా వేశారు. ఎమ్మెల్యేకు ప్రసాద్ వీరు విధేయుడిగా మెలగనుతోనే పరిశ్రమలో ఉద్యోగం వేయించారంటూ కథనం. ఇక బొడ్డపాడు అల్లుడు చలపతి అంటూ నిన్న జరిగిన దంతవాడ నక్సల్ కాల్పుల్లో, ఛత్తీస్గఢ్లో జరిగిన కాల్పుల్లో చనిపోయిన చలపతి మన బొడ్డపాడు శ్రీకాకుళం జిల్లా అల్లుడు అంటూ ఒక కథనం రాశారు. ఈ శ్రీకాకుళం నిజంగా అంటే మామూలుగా అయితే నక్సల్ లైట్ పుట్టిందే శ్రీకాకుళంలో అని ప్రతీతి, నక్సల్ బరి పుట్టిందే అని. ఏం పిల్లడో ఎల్దమొస్తవా శ్రీకాకుళమున సీమకొండకి అని పాట దానికే ఫెమిలియర్. ఇక 27న విద్యా సంస్థల్లో సామూహిక సూర్య నమస్కారాలు అని ప్రభుత్వ పాఠశాలలో రేపు 27వ తారీఖున రథసప్తమి సందర్భంగా సూర్య నమస్కారాలు చేయిస్తాను. దీన్ని ఏదో హిందూ సాంప్రదాయంగా చూడకంటే ఇది ఒక మంచి ఎక్సర్సైజ్ కింద చూడాలి. ఎందుకంటే సూర్య నమస్కారాలు అనేది చాలా మంచి హెల్తీ ఎక్సర్సైజ్. రోజుకు ఒకసారి చేసిన మొత్తం మీరు చాలా ఎక్సర్సైజ్ చేసినంత ఎఫెక్ట్ మీ బాడీ మీద చూపిస్తుంది. అలాగే
పరిష్కారం కరువు సమస్యలు ఏ కరువు అంటూ పెన్షన్లు తీసేయడం గురించి కానీ దీని గురించి కానీ చాలా బాధాకరమైన ఒక కథనం రాశారు. చాలామందికి పెన్షన్లు రావట్లేదు, లేదా పెన్షన్లు ఇవ్వట్లేదు, లేదా ఉన్న పెన్షన్లు తొలగించేస్తున్నారు అంటూ. ఇందులో ఒక ఆమె భర్త చనిపోయాడు. ఆమె భర్త చనిపోయిన తర్వాత ఆమెకు వితంతు పెన్షన్ రావాలి. ఆమె ఆఫీసు చుట్టూ తిరిగింది కానీ ఆమెకి పెన్షన్ రాలేదు. ఆమె రోడ్డు పక్కన చెప్పులు కుట్టుకుంటూ బతుకుతుంది అంటూ ఆమె కథ రాస్తూ దానికి ఎడిషన్గా చాలా రాశారు. అక్టోబర్లో జరిగిన గ్రామ సభలు అంటే అర్జీలు వస్తూనే ఉన్నాయి, మళ్ళీ పిలుస్తున్నారు, ఎటువంటి చర్యలు లేవు, మళ్ళీ పిలుస్తున్నారు. అంటే అక్టోబర్లో 737 గ్రామ సభలు జరిపితే 30,000 చిల్లర అర్జీలు వచ్చాయి, పరిష్కరించిన 1800. అలాగే పెండింగ్లో ఉన్న 28,000 చిల్లర. రెవెన్యూ సదస్సుల్లో 31,000 చిల్లర వచ్చాయి, పరిష్కరించిన ఇప్పటికి 1000 అయ్యేవి, పెండింగ్లో ఉన్న ఇంకా 30,000 ఉన్నాయంటూ వివరణాత్మక కథను రాసింది సాక్షి. ఇక అధికార ప్రకోపం ప్రకృతి విధ్వంసం పేరుతో కూటమి ప్రభుత్వం అడ్డగోలుతనం వంశధారకు గుల్ల చేస్తున్న నిర్వాహకులు, కాంట్రాక్టర్, స్థానిక నేతలు ఇవి చాలా చోట్ల ఇసుక తవ్వేయడం గురించి రాసింది. వంశధార నదీ పరివాహక ప్రాంతాల్లో, అలాగే గ్రామాలు, చెరువులు అంటే నీళ్లు చాలా చోట్ల మంచినీటి సౌకర్యం కల్పించడం కోసం బోర్ వెల్స్ అంటే తవ్వేసి ఉంటాయి, ఆ పక్కనే ఇసుక తవ్వేస్తున్నారు, వాటికి ప్రమాదం ఏర్పడింది. అలాగే ప్రహరీ గోడ ఉంది, ఫ్లడ్ వాల్ కట్టింది అప్పటి రాజశేఖర రెడ్డి ప్రభుత్వం సమయంలో, అది కూడా కూలిపోయే పరిస్థితి వచ్చింది ఇది అవడానికి అని. అలాగే తవ్వకాల వల్ల 100 మీటర్ల దూరంలో ఉన్న ఓవర్ హెడ్ ట్యాంక్, ఇది రిజర్వాయర్ లీటర్లు అందించే ఓపెన్ హెడ్ రిజర్వాయర్, బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, దీనికి కూడా ముప్పు వాడలే అవకాశం ఉంది అంటూ. అలాగే గారలో ఉన్న శ్మశాన వాటికి సంబంధించిన ఒక కథను, అలాగే ఓ ప్రైవేట్ కంపెనీకి వంశధార నదిలో నిర్మించి ఇచ్చిన ఇన్ఫిల్ట్రేషన్ బావి, దానికి కొద్ది వందల అడుగుల దూరంలోనే ఇసుక తవ్వుతున్నారు అంటూ కథను రాశారు. ఈ విధంగా ఇసుకను తవ్వుకొని వెళ్తూ ధ్వంసం చేస్తున్నారు అంటూ కథను రాసింది సాక్షి. ఇక ఈనాడు వెళ్ళేటప్పుడు ఈనాడు మెయిన్లో పట్టా ఇచ్చాక 2 ఏళ్ళకి భూ హక్కులు, అభ్యంతరం లేని ఆక్రమణల క్రమబద్ధీకరణ, 150 చదరపు గజాల వరకు ఉచితం, 2019 అక్టోబర్కు ముందు నాటి నిర్మాణాలకే అవకాశం అంటూ ఒక కథనం రాసింది. అంటే ఇక మీదట ఎప్పుడో కట్టేసుకొని ఉంటాడు ఆడ, ఇప్పుడు వెళ్ళి అప్లికేషన్ పెట్టేస్తే వాళ్ళు రెగ్యులేట్ చేసేస్తారు అక్రమ నిర్మాణాలు, భూ ఆక్రమణలు కూడా, ఎవరు కంప్లైంట్ ఇవ్వకపోతే అని. అయితే ఇది ఎవరు కంప్లైంట్ ఇవ్వకపోతే అంటే కంప్లైంట్ చేసిన చర్యలు ఏమున్నాయి? రోడ్డు మీదే ఇల్లు కట్టుకున్నాడు ఒకడు, కాలువ మీద ఇల్లు కట్టుకున్నాడు ఒకడు, కంప్లైంట్ ఇచ్చిన ఆవిడ తీయలేదు కదా, ఇప్పుడేమో వాటిని రెగ్యులేట్ చేసేస్తారు. సో రోడ్లు పోయినా పర్వాలేదు, చెరువులు పోయినా పర్వాలేదు, ఏమంటే ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదు అంటారు. ఇక స్థల విస్తీర్ణం 150 గజాలను ఉచితంగా క్రమబద్ధీకరిస్తారు. 151 నుంచి 300 గజాల వరకు స్థల రిజిస్ట్రేషన్ విలువలో 15% చెల్లించాలి. రిజిస్ట్రేషన్ రుసుము ఫీజులో 50% కట్టాలి. దారిద్ర్యత దిగువ కుటుంబాలకు ఇది వర్తిస్తుంది. ఎగువ ఉన్న కుటుంబాల వారు రిజిస్ట్రేషన్ రుసుము మొత్తం చెల్లించాలంటే కథనం రాశారు. ఇక పంతాల మధ్య పథకాలు దక్కేనా అంటూ రాష్ట్ర క్రీడాకార సంఘం మధ్య గొడవలు, పెద్దల వివాదంలో నలిగిపోతున్న ఆటగాళ్ళు జాతీయ క్రీడల్లో పాల్గొనడమే వారికి పెద్ద పరీక్ష అంటూ ఒక కథనం రాసింది. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళలో చాలా ఇబ్బందులు ఉన్నాయి, వాళ్ళ గొడవల్లో పిల్లలు నలిగిపోతున్నారు, పోటీలకు వెళ్ళే పరిస్థితులు లేవు అంటూ. ఇక పాత ఒప్పందం ప్రకారమే నీటి పంపకాలంటూ కృష్ణా జలాల అంశం గురించి రాసింది. 50-50 నీటి వాటాలపై తెలంగాణ పట్టు కాదన్ను కుదరదన్న ఏపీ, అంతర్గత టెలిమెట్రిక్ అంగీకరించబోని స్పష్టీకరణ, కమిటీ ఏర్పాటుకు బోర్డు ప్రతిపాదన, ప్రభుత్వం ఆమోదం కావాలన్న ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యాలయం, విజయవాడ తరలింపుకు బోర్డు సై. ఇక పారిస్ ఒప్పందం, WHOలకు ట్రంప్ రామ్ పలికారంటూ నిన్న ఆయన ప్రమాణ స్వీకారంగా చేసిన సంతకాల గురించి, వీటి గురించి ఈనాడు కూడా రాసింది. 7.25 లక్షల మంది భారతీయుల్లో వణుకు, ట్రంప్ ఆంక్షలు అమలైతే తిరుగుముఖమే, అక్రమ వలసలపై ఉక్కుపాదం, జన్మతః వచ్చే పౌరసత్వం రద్దులో ఇరకాటం అంటూ కథనం రాసింది. ఇక మా రాష్ట్రం పెట్టుబడులకు నేస్తాం, మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి అంటూ నిన్న చంద్రబాబు గ్రీన్ ఎనర్జీ గ్లోబల్ హబ్గా మా రాష్ట్రాన్ని మేము తీర్చిదిద్దుతాం, మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి అని నిన్న జరిగిన విదేశీల మీటింగ్లో, పారిశ్రామికవేత్తల మీటింగుల్లో ప్రకటన ఇచ్చారు. ఇక ఊరుకొక బట్టి అనుమతులు ఉండాలా ఏంటి అంటూ ఇటుక బట్టీలకు సంబంధించి ఇష్టారీతిన ఇటుక బట్టీల వ్యాపారం జరుగుతుంది. ఇటుక బట్టీలు వేసేస్తున్నారు, దానికి ఆదాయం భారీగా ఉంటుంది, ప్రభుత్వానికి ఆదాయం గండి కొట్టేస్తున్నారు.
అలాగే పొల్యూషన్ కూడా చలి ఎక్కువ అవుతుంది అంటూ కథనం రాశారు. దీనికి పర్మిషన్లు అక్కర్లేదంటూ. ఇక శ్రీకాకుళం కల్లేపల్లి గ్రామం పారిశుద్ధ్యం దిగజారింది. కాలువల్లోనే పూడికలు ఉండిపోయి రోడ్డు కాలువలు సంబంధం లేకుండా ఉన్నాయి. మురుగు వ్యవస్థ ఇది ప్రతిరోజు వస్తూనే ఉంది కాబట్టి వీళ్ళ పేరు మారింది. ఇక ఆత్మహత్యార ప్రమాదం అంటూ సర్బుజ్జిల మండలం ఇసుకపాలెం రహదారిపై ఎరగం పురుషోత్తపురం ఛానల్ వద్ద పెద్ద గొయ్యి ఏర్పడింది. ఇది కూడా అంతే. ఈ కల్వర్ట్లు ఛానళ్ళు ఉన్న దగ్గర కొద్ది నీరు ప్రవాహం ఉన్నప్పుడు కాస్త ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి, ఎవరూ పట్టించుకోవట్లేదు. అలాగే ఆంధ్రల్స్ పట్టణంలో లెపర్సీ కాలనీలో తుప్పలతో తొలగించాలని స్థానికులు కోరుతున్నారు. కాలనీ రోడ్డు పక్కన ఉన్న పనికిరాని మొక్కలు తుప్పలు పెరిగిపోయేవి. అలాగే మురుగు వ్యవస్థ కూడా అడుగంటిపోయింది. ఇక పుందూరు మండలం బాణంలో ఏ వీధి చూసినా మురుగు కాలువే. మొత్తం అవి నివాసాలు ఉన్నాయి, మురుగు కాలువలు కట్టలేదు. దాంతో ఏమవుతుందంటే అవి ఎవరిళ్ళ నుంచి మురుగు ఆ రోడ్డు మీదకే తెస్తున్నారు. అన్ని నెలల ముందు నుంచి ఆ మురుగు ప్రవహిస్తుంది. దానికి ఏమి రక్షణ లేదు, పద్ధతి లేదు. ఇక శ్రీకాకుళం నగరంలో మొండేటి వీధిలో ఓ ఇంటి వద్ద రహదారిపై స్థానికులు వ్యర్థాలు పడేస్తున్నారు. దుర్వాసన దోమలతో ఇబ్బంది పడుతున్నారు. ఆ ప్రాంత నివాసితులు వాపోతుంది. చెత్త సేకరణలు సక్రమంగా చేపట్టి సమస్యను పరిష్కరించాలని అక్కడ ప్రజలు కోరుతున్నారు. ఇది అంతే. దారి లేదు, నీరు రాదు అంటూ కోరమనాథపురం జగనన్న కాలనీకి సంబంధించిన పరిస్థితి. అలాగే నౌపాడులో జగనన్న కాలనీ లేఅవుట్లో 80 మందికి ఇల్లు కేటాయించక 10 మంది లబ్ధిదారుల నిర్మాణాలు పూర్తి చేశారు. ప్రస్తుతం 5 కుటుంబాలు మాత్రమే నివాసం ఉంటున్నాయి. నౌపాడులో లేఅవుట్లో 65 ఇళ్ళు కేటాయించి 50 మంది నిర్మాణాలు చేపట్టారు. 20 కుటుంబాల వారు ఉంటున్నారు. ఇలా చాలా టెక్కలి పరిసరాల గురించి జగనన్న కాలనీలకు సంబంధించిన కథనాలు రాశారు. ఇక ఈ జనాల రద్దీ కారణంగా పండుగ సెలవుని తిరిగి వెళ్తున్న రద్దీల కారణంగా ఎక్స్ప్రెస్ బస్సుల పేరుతో పల్లె వెలుగు బస్సులను కూడా వేసి నడిపేస్తున్నారంటూ కథనం రాశారు. ఇక అసంపూర్తి భవనం ఆయువుల నిలయం అంటూ నందిగామ మండలం కొర్లపూడి గ్రామం అంగన్వాడీ కేంద్రం కోసం 2019లో ఒక భవనం నిర్మించారు. దాన్ని నిరుపయోగంగా ఉంచడంతో పశువుల చాలగా మారిపోయింది. ఇక 3 నెలలు ముప్పు తిప్పలంటూ ఎర్రమండలం మేజర్ పంచాయతీ చిన్నకోరాడులో జల్ జీవన్ మిషన్ పనులు అస్తవ్యస్తంగా చేపట్టడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. 3 నెలల కిందట సీసీ రహదారి కాలువ నిర్మాణాలు ప్రారంభించారు. మధ్యలో జల్ జీవన్ మిషన్ పథకంలో భాగంగా పైప్లైన్ కొలాయిలు ఏర్పాటు చేస్తామని ఏ పనులు పూర్తి కాకపోవడంతో ఇక తాగునీటికి అటు రాకపోకలకు ఇబ్బంది పడుతున్నాం. జల్ జీవన్ మిషన్ అంటే రోడ్డు వేయడం కోసం ఉన్న రోడ్డు తవ్వేసి మట్టి పోసారు. జల్ జీవన్ మిషన్లో కాలువలు కొలాయిలు వేసేస్తాం, కొలాయిలు వేసేసిన తర్వాత రోడ్డు పూర్తి చేస్తాం ఇది మొదలు పెట్టారు. దాంతో ఏమైందంటే ఈ పైప్ వర్క్లు సాగుతుండగా నీళ్ళు లీక్లు ఇవన్నీ ఉంటాయి కదా, ఇక సరే కాలువలు ఇవన్నీ గందరగోళం. ప్లానింగ్ లేకుండా పనులు చేస్తారనడానికి ఇది ఒక నిదర్శనం. ఇక నిల్వలు లేక గోదాములన్నీ నిరుపయోగం అంటూ కథనం రాశారు. పాతపట్నం మార్కెట్ కమిటీ వ్యవసాయ గోదాం నిల్వలు లేవు అంటూ. ఇక కాశీబొగ్గు న్యూ కాలనీలో రహదారి అంతే, రహదారి బాగుపడేది ఎప్పుడు అంటూ ఆ వీధికి సంబంధించి కథనం రాశారు. ఇక ఉద్యానం వినియోగానికి ఆమడ దూరం అంటూ ఇచ్చాపురం పర్యాటక క్షేత్రం తీర్చిదిద్దాలన్న యోచన ఏళ్ళుగా నడుస్తున్న అది నిన్న కూడా చాలాసార్లు చాలా కథనాలు వచ్చాయి. పార్కులు అంటే ఉన్నాయి, వాటికి ఏమీ అవకాశాలు లేవు. దానికి సంబంధించి కాదు, ఇది అలాంటిదే. ఉన్న చోటే ఉపాధి వివరాలంటూ ఉపాధి హామీ వాళ్ళకి సంబంధించి ఎక్కడ ఉంటున్నారో అక్కడే ఉపాధి పథకం అంటే పనులు ఉండేటట్టు చూడడానికి వాటికి సంబంధించి హామీ కార్డులు ఇవన్నీ ఇవ్వడం కోసం ఒక కథనం రాశారు. ఇక ఇచ్చాపురంకు సంబంధించి అరకభద్ర గ్రామానికి సరైన రహదారి లేదు, ఉన్న దారికి కూడా రోడ్డు లేదు, మట్టి రోడ్డు మీదే తిరుగుతున్నాం, దానికి ఎప్పుడు మోక్షం అఫీషియల్ రోడ్డు వేస్తారంటూ ఒక కథనం. అలాగే మందస మండలం గుడారి రాజమణిపురం ఉన్నత పాఠశాల నాడు నేడు భాగంలో డబ్బులు శాంక్షన్ చేస్తే స్లాబ్ వరకు స్కూల్ పనులు చేశారు. గోడలు గట్ట కట్టడం మర్చిపోయారు, ఎప్పుడు పూర్తి చేస్తారంటూ ఒక కథనం. అలాగే 2 ఏళ్ళకే అధ్వానం. జాతీయ రహదారి నుంచి కంచెల ఎంపీడీఓ తహసీల్దార్ కార్యాలయం సుమారు 200 మీటర్ల సీసీ రోడ్డు గత ప్రభుత్వంలో నిర్మించారు. 2 ఏళ్ళలోనే ఆ రోడ్డు పాడైపోయింది, గుత్తేదారుల మీద చర్యలు లేవు అంటూ. ఇక రైలు నిలయం ఇచ్చాపురం ఉత్తర క్యాబిన్ వద్ద ఉన్న రైల్వే గేటును దాటేందుకు తోటవీధి నుంచి ఉన్న రోడ్డు ప్రమాదకరంగా ఉంది. ఆ రోడ్డు పక్కనే ఎక్కేదానికి కాలువ ఉంది, అది కలవట్టు, దానికి సంబంధించి గోతులమయం ఉంది. టర్నింగ్లో ఉండడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని. ఇక కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలు అమలు చేయడంలో విఫలమైందని ఏవైవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు బి రాజేంద్ర ప్రసాద్ నిన్న నగరంలో గాంధీ భవన్లో జరిగిన అఖిల భారత యువజన సమావేశంలో ఆయన పేర్కొన్నాడు. హామీలు అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది, ఆ దిశగా చర్యలు చేపట్టండి అంటూ. ఇక
అడ్డుబంగిలో బంద్ అడ్డుబంగి అంటే అవతల ఒడిశా యువతల ఆంధ్రాలో ఇక్కట్లు ఇది అడ్డుబంగి కొత్తూరు రహదారి ఏమవుతుందంటే ఒక 2 కిలోమీటర్ల మేర అటు ఒరిస్సాలో ఉంటుంది, మళ్ళీ యువతల పక్కకి మళ్ళీ ఆంధ్రాలోకి వస్తుంది అనమాట. అవతల ఒడిశాలో ఏదో ఇష్యూలో బంద్ జరిగింది, దాంతో ఇక్కట్లు వచ్చాయని ఇక చినుకు పడితే వణుకంటూ ఇచ్చాపురం మండలం సాగర తీర గ్రామాల ప్రజలు హడలిపోతున్నారు. 14 గ్రామాల్లో ప్రజలు చేరుకోవడం దాడాల్సిన 2 వారధులు శిథిలావస్థకు చేరిపోయేవి. ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొత్తవి నిర్మించట్లేదు, వాటి మీద ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఒకవేళ వర్షం పడిందంటే ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇక విమానాశ్రయ ఏర్పాటుపై వైకాపా నాయకులది అసత్య ప్రచారం అంటూ ఎమ్మెల్యే శిరీష్ ఎదుట ఆవేదన వ్యక్తం చేస్తున్న ఎంపీటీసీ సభ్యురాలు అంటూ ఒక కథనం. ఇది అవసరమా లేదా అనేది ప్రభుత్వాలు నిజంగా నిర్ణయించుకోవాలి. భోగాపురం టు ఇచ్చాపురం భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది ఉంది. ఇటు విజయనగరం జిల్లా పరిధిలోకి వస్తుంది. యాక్చువల్గా అది భోగాపురం నుంచి శ్రీకాకుళం 50 కిలోమీటర్లు అయితే ఇక్కడి నుంచి ఇచ్చాపురం 125 కిలోమీటర్లు, అంటే దాదాపు 175 కిలోమీటర్లు. 175 కిలోమీటర్లు ఇక్కడ మందస ఏరియాలోనే ఎయిర్పోర్ట్ వస్తుంది. పలాస మందస పరిసర ప్రాంతాల్లో ఎయిర్పోర్ట్ వస్తుందని ప్రచారం జరుగుతుందంటే, పలాస అంటే దగ్గర శ్రీకాకుళం నుంచి ఇది 60 కిలోమీటర్లు అనమాట పలాస. ఈ 110 కిలోమీటర్ల దూరంలో మరొక ఎయిర్పోర్ట్, అంటే బస్ స్టేషన్, సరైన బస్ స్టేషన్లకే దిక్కు లేదు కానీ ఎయిర్పోర్ట్ అది ఇక్కడ అవసరమా లేదా అన్న పాయింట్కి వచ్చేటప్పటికి ఇక పెట్టుబడిదారీ వ్యవస్థకు వ్యతిరేకంగా మొదటి పోరాటం అంటూ జిల్లా కార్యదర్శి సిపిఎం గోవిందరావు మాట్లాడారు నిన్న మీటింగ్లో. ఇక జగనన్న కాలనీలో కాసుల పంట అంటూ దొంగలను గుర్తించారు. ఇది రకరకాల కాన్సెప్ట్. ఇక అంకిత భావంతోనే పనిచేయాలంటూ పోలీసులు కోసం కౌన్సిలింగ్ ఒకటి, అలాగే ఉద్యోగస్తులకు బకాయిలు విడుదల చేయాల్సిందే అంటూ కలెక్టరేట్ ఎదురే విషయం ఒకటి, లేఅవుట్లు ప్లాట్లు ఇదే కాలనీలో కాసుల పంట అంటూ లేఅవుట్లకు సంబంధించి ఇక మరుగున పడేశారంటూ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా కోటలో ఎంతో ఊరి చివరిన మరుగుదొడ్లు, సామూహిక మరుగుదొడ్లు కట్టారు. నీటి వ్యవస్థలు అందుబాటులో లేవు, దాంతోనే అవన్నీ మూలన పడిపోయాయి. ఇది రాయాలంటే జిల్లాలో ప్రతి నియోజకవర్గం ప్రతి మండల కేంద్రంలోనూ ఉన్నాయి. ఇక నమ్మండి ఇది అంగన్వాడీ బడి అంటూ అంగన్వాడీ బడికి సంబంధించి ఒక రేక్ షెడ్ ఉంది, అటు ఇటు తలుపులు కూడా లేవు. అక్కడ పాపం పిల్లల్ని పడుకోబెట్టారు, అందులోనే అవతల పక్క వండుతున్నారు. మధ్యాహ్నం పూట పడుకోబెట్టడానికి కూడా అవకాశం అందులోనే, అన్నీ అక్కడే జరుగుతున్నట్టు వాతావరణం. ఇక పెదపాన వద్ద వంశధార ఎడం ప్రధాన కాలువ షట్టర్లకు ఆధారం లేని పరిస్థితి. 15 ఏళ్ళుగా ఇదే వేదన. టెక్కల్ డివిజన్ పరిధిలో 57,000 ఎకరాల ఆయకట్టు సాగునీరు అందించే వంశధార కాలువ పరిస్థితి అధ్వానంగా మారింది. ఇందుకు నిదర్శనం ఈ చిత్రాలు. షట్టర్లకు ర్యాంపులు అనుసంధానం చేస్తే రాడ్డు లేదు, ర్యాంపుపై బోట్లు లేవు. నీరు మళ్లించాలన్నా అదుపు చేయాలన్న అధికారులకు మరే మార్గం లేదు. 15 ఏళ్ళుగా ఇదే వేదన. ప్రస్తుతం రబీకి వస్తున్న అరకొరక నీటిని సర్దుబాటు ఎలా చేయాలో పాల్పోక యంత్రాంగం తలపట్టుకోవాల్సిన పరిస్థితి. వంశధార ఈ సేకరణను ప్రశ్నించగా ఖరీఫ్ నాటికి ప్రధాన సమస్యలను పరిష్కరించేందుకు కలెక్టర్కి నివేదిస్తాం. ఖరీఫ్ నాటికంటే రేపు జూన్ జూలై నాటికి అనమాట. అంతే. మేము ఇక నిబంధనలు లేవు, నిలువు దోపిడీనే అంటూ ఇష్టారాజ్యంగా సేనరేజీ వసూళ్ళు అంటూ జిల్లాలో భూగర్భ వనరుల రవాణా ప్రైవేటు సైన్యం రాజ్యమేలుతుంది. తరలింపులో అనుమతులు ఉన్నాయా లేదా, జరుగుతుందా అక్రమ సక్రమ అన్న ప్రస్తావన లేకుండా వసూళ్లు కొనసాగుతున్నాయి. బయటకు కనిపించేదంతా సక్రమమైన అనిపిస్తున్న తెర వెనుక దోపిడీకి హద్దులు లేవని విమర్శలు వినిపిస్తున్నాయంటూ ఈనాడు కథనం రాసింది. ఇది ఇంతకుముందు కూడా ప్రైవేట్ టోల్ గేట్ పెట్టేసి అక్కడే వసూలు కార్యక్రమం అంటూ వచ్చినాయి కదా, ఇలాంటి కథలు అన్నారు ఇవన్నీ ఈనాటి జిల్లా వార్తలు.